తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో రేపు ఎట్టకేలకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎవరైతే పంట పండిస్తూ సాగు చేస్తున్నారో ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకైనా రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూసేటువంటి రైతుల ఖాతాలలో పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతుల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా రేపు ఏ జిల్లాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను విడుదల చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి రైతులు పంట పండిస్తూ సాగు చేస్తున్నారో వీరికి రైతు భరోసా డబ్బులు విడుదల చేయడమే కాకుండా ఇంకా 10,000 రూపాయల నిధులను కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగింది. ఇక మన కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో 10,000 రూపాయలు, ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయలు, మొత్తం 18,000 రూపాయల నిధులు అనేది ఏకంగా ఇటువంటి రైతుల ఖాతాలలో రేపు క్రెడిట్ చేయబోతున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు జీవోనైతే సమాచారాన్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక అదేంటో మనమైతే ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన రైతులకు అండగా ఉండేందుకు ఈ రైతు భరోసా డబ్బులు, పీఎం కిసాన్ డబ్బులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రతి ఏటా విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఇక ముఖ్యంగా రేపు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు, ఈ పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా ఈ 18,000 రూపాయల డబ్బులు రేపు ఎవరికి జమ చేయనున్నారో కూడా తెలుసుకుందాము. సో ఇక వివరాలకి వచ్చినట్లయితే దానికంటే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలుకి వీడియోని లైక్ చేయడం లేదు, అసలుకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా వెంటనే వీడియోని అయితే లైక్ చేసి వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే దయచేసి వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో యాసంగి రైతు భరోసా పంట పొలాల పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఈ రైతు భరోసా డబ్బులను విడుదల చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సూచనలు అనేది ఇవ్వడం అయితే జరిగిందంట. ఇక మనకి దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి 68 లక్షల మంది రైతుల ఖాతాలలో ఎకరం నుంచి మొదలుకొని ఎన్ని ఎకరాల వరకు పంట పండిస్తూ సాగు చేస్తారో అన్ని ఎకరాల వరకు ఈ రైతు భరోసా డబ్బులు ఫిబ్రవరి చివరి వారం అంటే ఫిబ్రవరి 28, 27 తారీఖు వరకు ఈ రైతు భరోసా డబ్బులు పూర్తి స్థాయిలో పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ముఖ్యంగా రేపు మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఈ రైతు భరోసా డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే కేవైసీ అప్డేట్స్, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకోండి. ఇక ఎవరికైతే తెలంగాణలో అకాల వానల వల్ల తుఫాన్ల వల్ల పంట నష్టం జరిగిందో ఆ పంట నష్ట పరిహారం కింద 10,000 రూపాయలు, ఎకరానికి 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారం డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఎవరైతే పీఎం కిసాన్ డబ్బులు పొందుతారో వారందరికీ 22 విడత కింద 2,000 రూపాయలు, పంట నష్ట పరిహారం డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 10,000 రూపాయలు, మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయలు, మొత్తం 18,000 రూపాయల నిధులు డబ్బులు అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో మనకైతే రేపటి నుంచి విడతల వారీగానైతే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.